కంటమాంబ అమ్మవారి యొక్క ఆలయ ప్రాంగణంలో ఏం చేసినటువంటి అమ్మవార్లు ఉపాలయాలు నిర్మించడము, ఈరోజు సంకల్పం చేసి త్రితర దీక్షతో శ్రీ అమ్మవార్ల యొక్క ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాన్ని శైవాగమ విధానంగా శైవాగమ శత ప్రతిష్టాచార్య కొత్తలంక పల్లంరాజు శర్మ గారి బ్రహ్మత్వమున 10 మంది ఋత్వికులతో 10 మంది ఉపచారకులతో మొత్తం 20 మంది బ్రాహ్మణులతో ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ముందుగా గణపతి ప్రార్థన అయిన తర్వాత యాగశాల ముందు బలిహరణ బలి వేసి తర్వాత యాగశాల ప్రవేశము విగ్రహాలు అవన్నీ వేదిక మీద ఉంచారు. ఇప్పుడు గణపతి పూజతో కార్యక్రమాన్ని ప్రారంభించి శైవాగమ విధానంగా గణపతి పూజ సమాప్తం చేసి పుణ్యావాచనము పంచగవ్య ప్రాసన పంచగవ్య కార్యక్రమం చేసి ఆ తరువాత మార్జన తీర్థం ఆ పంచగవ్య తీర్థిస్తారు. తర్వాత వరుసగా ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ఈరోజు సాయంత్రము పుట్టమన్ను తీసుకురావడము, అంకురారోపణ, ఆ తర్వాత హోమం కర్ర పాడించి అగ్నిమదనం చేసి అగ్నిని పుట్టించి అగ్నిహోత్రాన్ని ఇచ్చి కలశంలో హోమాలు మూర్తి హోమాలు ఈ రోజు కార్యక్రమంగా అలా చేస్తారు. ప్రతి కార్యక్రమం అంటే జరుగుతున్నప్పుడు చెప్పడమే విశేషం. అలా రెండో రోజు మంగళవారం రేపు ఉదయం మట్టికి 8 గంటలుగా ప్రారంభం. ఒక దంపతులు వస్తే ఒక దంపతులతో 8 గంటలకు పూజ ప్రారంభిస్తాను. తర్వాత వస్తే మీరు కూర్చోబెట్టి నేను ఒక పంతులు గారిని మీ దగ్గర పంపించి విఘ్నేశ్వర పూజ చేయిస్తాను. కానీ టైం అంటే టైం ప్రకారంగా ప్రారంభించేయాలి. 8 గంటలకే రేపు ఉదయం సంకల్పము. అందరి సమక్షంలోనే అందరూ కూడా చాలా కష్టపడి యొక్క కార్యక్రమాన్ని జరిపిస్తున్నారు. అదే విధంగా ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే విశేషంగా విరాళం ఇచ్చి చేయడం వల్ల మేము ఈ కార్యక్రమాన్ని ఇలా చేయగలిగాము. విరాళదాతలందరికీ కూడా రూపాయి నుంచి లక్షలు ఇచ్చిన వారు అందరికీ కూడా అమ్మవారి యొక్క కటాక్షాలు కరుణా కటాక్షాలు కలగాలని కోరుకుంటున్నాం. సరే.